హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తామండి. సో ఇప్పుడు నేను గంగనగూడిలో ఉన్నా. గంగనగూడిలో మూర్చేలు బిల్డింగ్ అండి. ఇది 3 కోట్ ప్రాజెక్ట్ అండి. ఇది దాంట్లో మనం శానిటరీ వర్క్ ప్లస్ వాటర్ ప్రూఫింగ్ వర్క్ చేసాం ఈ బిల్డింగ్లో. సో ఈ బార్ కౌంటర్ నుంచి మాట్లాడుతున్నాం మీకు. సెడ్ అదే 12 ఫ్లోర్ పై నుంచి. చాలా బాగుందండి బిల్డింగ్ ఇది. శానిటరీ వర్క్ అనేది బిల్డింగ్లో వెరీ డిఫికల్ట్ వర్క్ అండి. చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి. మనం లక్షలు పెట్టినా ఎన్ని కోట్లు పెట్టినా ఈ వర్క్ అనేది చాలా జాగ్రత్త చేయించుకోకపోతే తలనొప్పులండి. ఉండలేమో పోవాలేమో అన్నట్టుగా ఉంటుంది. సో ఈ వర్క్ మీద చాలా కొంచెం చేయించుకునే వాళ్ళకి అవగాహన ఉండాలి, చేసే వాళ్ళకి కూడా మంచి అనుభవం ఉండాలండి. చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి ఈ వర్క్ అనేది. సో కొత్తగా పని నేర్చుకున్న టాప్ మేస్త్రులు ఎవరైనా ఉంటే ఈ వర్క్ నేర్చుకున్న ఇతరుని పూర్వం అయితే టాప్ మేస్త్రినే. ఒక 13 ఇయర్స్ బ్యాక్ నేను టాప్ మేస్త్రినండి. శానిటరీలోకి వర్క్ రావడం జరిగింది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ పెట్టండి. సో మేము కూడా పని చేస్తామండి, పనిలో ఉంటాం. ఇది వచ్చి మనం సాయంత్రం పని అయిపోయిన తర్వాత వీడియో చేస్తామండి ఇది. సో మేము పనిలో ఉంటాం కాబట్టి ఫోన్ చేయకుండా వాట్సాప్ మీద పెడితే మెసేజ్ నేను చూసి నేను మీకు విత్ ఇన్ అవర్స్లో మీకు రెస్పాండ్ అవుతాను. సో ఇక్కడ నుంచి మీకు శానిటరీ వర్క్ ఎక్కడ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఆ రోజు ఏం చేస్తాం, మెజర్మెంట్స్ ఏంటి, ఆ వివరాలన్నీ కూడా మీకు వీడియోలో పెడతామండి, అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో. సో ఫస్ట్ శానిటరీ వర్క్ గురించి ఎక్కువగా చేస్తాం దీంట్లో. ఎందుకంటే మిగతా నిమిషాల గురించి నెట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి, యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. కానీ శానిటరీ గురించి అనేది ఎక్కడ ఎవరైనా లేదండి. సో అందుకని నేను గమనించి శానిటరీ గురించి పెడదామని నలుగురికి మనం చూసి నేర్చుకుని నేను చూసి మేము వర్క్ నేర్చుకున్నామన్నా, చేస్తున్నామన్నా, చాలా బాగున్నానంటే సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో దాని గురించే ఇది చేయాలనుకుంటున్నాను. అంతేగాని మాకేమో యూట్యూబ్లో డబ్బులు రావాలని ఏం కాదండి. కాకపోతే మాకు ఏదైనా దీని ద్వారా నలుగురికి మనకు ఉపయోగపడితే చాలు ఈ వీడియోలు. ప్లస్ ఇల్లు కట్టించిన వాళ్ళు కూడా అవగాహన ఉండాలండి. మన లక్షల కోట్లు అన్ని ఖర్చు పెట్టినా చెప్పాను కదండి, ఈ వర్క్ మీద అవగాహన లేకపోతే ఆ వర్క్ సరిగ్గా జరగకపోతే మళ్ళీ కొట్టేసి మళ్ళీ కొత్తగా చేయించుకోవాల్సిందే అండి. వీటి మార్గం ఉండదు. ఈ శానిటరీ అంటే అండర్ గ్రౌండ్ లైన్ మెయిన్. ఈ గ్రౌండ్ లైన్ అంటే ఎక్కడో అడుగు లేదా 2 అడుగులు కిందకు ఉంటాయి ఇవి. సో అది చాలా కేర్ఫుల్గా లెవెల్ చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మనం చేయాల్సిన పని అది. మనస వాచ కన్నా జాగ్రత్తగా చేయాలండి. అది ఆ దృష్టిలో పెట్టుకొని మన వర్క్ అనేది అవగాహన ఉండడం మన మంచిది. బిల్డింగ్ కట్టుకున్నా కానీ వాళ్ళకి ఈ వర్క్ మీద అవగాహన ఉండడం చాలా మంచిది. అలాగే శానిటరీ వర్క్ మేస్త్రికి ఎవరికైనా డౌట్లు ఉన్నా కానీ, కొత్తగా పని నేర్చుకునే వర్కర్లకు ఎవరికైనా కానీ ఏమైనా డౌట్లు ఉంటే నా నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఏం డౌట్లు ఉంటే మీరు వాట్సాప్ మెసేజ్లో మళ్ళీ నేను ఫోన్ చేయడం కానీ లేదా దాంట్లో జవాబు ఇవ్వడం కానీ జరుగుద్ది. సో కంగారు పని ఏం లేదండి. సో ఇది మనం గంగనగూడిలో చేసాం బిల్డింగ్. దీని వీడియోలు మీకు పెడతానండి. సో వర్క్ అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నువ్వు అన్నగారు ఒకసారి వచ్చి ఏమైనా చూసుకో, ఫైనల్ వర్క్ ఏమన్నాయంటే ప్రస్తుతానికి అయితే ఏం లేదు. సో గ్రౌండ్లో ఒక బాత్రూమ్ ఇంకా కట్టలేదండి. ఇది దాని వండుకైతే ఉంది, ఇంకా కట్టలేదు కదా, తర్వాత చేస్తానని చెప్పడం జరిగింది. సో ఇవి మీకు దీనికి సంబంధించిన వీడియోలు పెడతానండి. చాలా బాగుంటుంది బిల్డింగ్, అసలు హైలైట్ అండి. ఊళ్ళో నాకు తెలిసి టాప్ అండి బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ మీద చుట్టుపక్కల మీకు వీడియో తీశాను. ఈ హైట్లో కూడా బిల్డింగ్ ఎక్కడ లేదు దీంట్లో ఊళ్ళో. సో చాలా గర్వం ఫీల్ అవుతాను ఈ బిల్డింగ్లో పనిచేస్తాను మట్టి నేను. సో అన్నగారు చాలా మంచివారండి. వాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళ చిన్న చదువుకొని నాన్నగారు హైదరాబాద్ సెటిల్ అయ్యారండి. సో హైదరాబాద్ సెటిల్ అయ్యి మళ్ళీ అలా ఈ పుట్టినూరులోనే బిల్డింగ్ కట్టిస్తున్నారండి. అమ్మ నాన్నగారు ఇక్కడే ఉంటున్నారని. సో చాలా గ్రేట్ అండి అలాగా చేయడం. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అనంతలో పని చేస్తున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను మట్టికి. సో గుర్తుంచుకోండి, ఛానల్ ఇది నూతన పరిచయం అనుకోండి నాది. సో ఇక్కడ నుంచి మీకు వర్క్ సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఏం చేస్తున్నాం, షూట్లు ఏంటి, కమోడ్లు ఏంటి, వెస్టర్న్ కమోడ్లు ఉంటాయి, షూట్లు ఉంటాయి. సో వాల్ కమోడ్లు ఉంటాయి, టబ్బులు ఉంటాయి, సాందేస్ టబ్బులు కూడా ఉంటాయండి మీకు. అవి కూడా మోడల్స్ ఉంటాయి. ఈ వాల్ కమోడ్లు కూడా ఈ అమెరికన్ మోడల్స్ ఉంటాయి, ఇటాలియన్ మోడల్స్ ఉంటాయి. సో చాలా అవి చేసిన ప్రతిసారి మీకు నాకు వర్క్ వచ్చిన ప్రతిదీ మీకు అలాగే వాటర్ వర్క్ గురించి కూడా మీకు వివరాలు పెడతా. సో ముఖ్యంగా ఎక్కువ ఫస్ట్ శానిటరీ వర్క్ గురించి పెడతాను. వాటర్ ప్రూఫ్ వర్క్ గురించి మనకి యూట్యూబ్లో చాలా అవైలబుల్గా ఉన్న వీడియోలు, పెద్ద అయితే ఉండదు. సో శానిటరీ వర్క్ అనేది
మనం ఎలా చేయాలి, ఏంటి, ఏ ఫిట్టింగ్స్ వాడతాం, మెజర్మెంట్స్ ఏంటి, ఎలా అయితే కన్వీనియంట్గా ఉంటుంది, ఎలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఎక్కువ స్టాండర్డ్ వర్కే చేస్తామండి మనం. ఏదో అరకొరగా చేసేసి చెడ్డ పేరు తెచ్చుకోము. స్టాండర్డ్ చేసుకుంటేనే ఆ వర్క్ స్టాండర్డ్ చేస్తూ ఉంటేనే మీకు మంచి పేరు వస్తుందండి. ఏదో తక్కువ చేసి ఏదో చేసి వెళ్ళిపోయామంటే అది బిల్డింగ్ మనం లీక్ అయిపోతాను ఉంటే పల్లనోడు చేశారని చెడ్డ పేరు అండి అది. సో మంచి పేరు రావడానికి చాలా కష్టపడాలి, చెడ్డ పేరు కష్టపడక్కలేదు. ఒక బిల్డింగ్ చెడ్డది చాలు, వాళ్ళు 100 మంది 10 మంది చెప్తారు. ఇక ఏం చూడని పని ఉండదు. మనం ఇంకా ఆ ఏరియాలో ఏం బిల్డింగ్ ఏం రావు. సో కొత్తగా పని నేర్చుకునే వాళ్ళ మటుకి ఈ చాలా విషయం అనేది గుర్తుగా పెట్టుకోవాలి. ఎందుకంటే చేసిన పని నీట్గా చేయాలండి. సో ఒక దాంట్లో నష్టం వస్తుంది, ఒక దాంట్లో లాభం వస్తుంది, మనం భరించాలి. సో అన్నీ భరిస్తేనే మనం నిలబడగలుగుతాం, ముందుకెళ్తాం, పైకి లేస్తాం. ఆ అనుభవంలోనే మీకు సగం వచ్చేస్తుంది, దాని గురించి ఏం కంగారు పెట్టలేదు. సో గుర్తుంచుకోండి, మా ఛానల్లో లైక్ చేయండి ఫస్ట్, అప్పుడు ఈ వీడియో కొంతమందికి వెళ్తుంది, లేకపోతే డల్ అయిపోయే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో కూడా పెట్టండి, ఇబ్బంది లేదు. నేను కొద్ది గొప్ప చదువుకున్నాను, మరీ అంత డిగ్రీలకి చదవలేదు. సో మీకు వెంటనే రిప్లై కూడా ఇస్తాను, లేకపోతే వీడియో రిప్లై కూడా రిప్లై ఇవ్వడం అనేది జరుగుద్ది. ఏం డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. అసలు మీకు వితిన్ అవర్స్లో, గంటల్లో మీకు సాయంత్రం 6-7 అవ్వగానే మీకు చూసి మీకు జవాబు ఇవ్వడం జరుగుద్ది. సో దృష్టిలో పెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదే మన గంగనంగూడెం బిల్డింగ్ అనేది, 3 ఫ్లోర్లు అండి బిల్డింగ్ వచ్చి. సో బయట ఎలివేషన్ అండి ఇది. ఏలూరు నుంచి జంగాలగూడెం వెళ్ళే లైన్లో గాలాయగూడెం అనే ఊరు నుంచి గంగనగూడెం అనే అడ్డ రోడ్డు ఉంటుందండి. కళ్యాణ మండపం ఎదురుగా ఈ బిల్డింగ్ వచ్చి. సో చూడండి ఎలివేషను, ఓనర్ గారు చాలా బాగా చేయించారు. మామూలు అసలు రాజీ పడలేదండి డబ్బులు వచ్చిన మటుకి. సో 3 కోట్ల ఎస్టిమేషన్ అంటారు ఈ బిల్డింగ్ వచ్చి. అదే కళ్యాణ మండపం అండి అది గంగనగూడెంలో. సో చాలా బాగా చేయించారండి, నేను చేసిన బిల్డింగ్లో టాప్ అండి ఇది. నెక్స్ట్ వచ్చి మనకి ఈ బాత్రూమ్ అండి, వాష్ బేసిను, అలాగే నెక్స్ట్ వచ్చి మన షూట్ అండి, ఈ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు షూటు. సో అదే లైన్లో మనకి ఫ్లోర్ వాటర్ ట్రాప్ ఉంటుంది. సో జాలి అదే అండి. బాత్రూంలో సామాన్లు ఉన్నాయి, ఇంకా వర్క్ జరుగుతుంది. కబోర్డ్లు అవి కడుతున్నారండి ఇంకా. చూడండి మొత్తం టైల్స్ అండి, 6 ఫీట్ టైల్స్ అండి. ఒక్కో టైల్ వచ్చి ఓనర్ గారు బాగా చేయించారు. సో ఇవి వచ్చి మనకి కిచెన్లో షింక్ అండి, షింక్ బేసిన్ ఇది. సో కింద మన వేస్ట్ అవుట్లెట్ ఇస్తాం, ట్రాప్, ఫ్లోర్ ట్రాప్. నెక్స్ట్ వచ్చి మనకి వాష్ ఏరియా అండి ఇది వచ్చేది. వాష్ ఏరియాలో వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అంట్లు కడుక్కునేది వాష్ ఏరియా ట్రాప్ ఒకటి. ఈ వాషింగ్ మిషన్కి వచ్చి గట్టు కట్టించారండి ఇది. ఆ గట్టులో కూడా మనం వాషింగ్ మిషన్కి ట్రాప్ ఒకటి ఇచ్చాం. సో అది వచ్చి కిచెన్ లైన్ నుంచి డమ్మీ ఇచ్చామండి, స్ట్రైట్గా స్టక్కర్. నెక్స్ట్ వచ్చి మన థియేటర్ అండి ఇది. థియేటర్లో నుంచి 3rd ఫ్లోర్లో బయటికి వెళ్తున్నాం. సో ఆ షెడ్ వచ్చి మనకి బార్ కౌంటర్ అండి ఇది. బార్ కౌంటర్ నేను వీడియో చేసింది ఇక్కడ నుంచే, మీకు నుంచొని వీడియో చేసింది. సో ఇక్కడ కూడా మనం శానిటైఫై వర్క్ ఉంది, వాష్ బేసిన్ ఒకటి ఉంది, అలాగే ఎస్ఎస్ వాష్ బేసిన్ ఒకటి ఉంది, 2 ఉన్నాయి. ఇది మామూలు వాష్ బేసిన్, ఇంకా ప్లంబింగ్ ఇంకా తగిలించలేదు. సో ఏం ముక్కలు ఏమి వెళ్ళకుండా అది ధర్మకోల్ ప్యాడ్ ఉంటే పెట్టారండి ప్రస్తుతానికి. నేను వచ్చాను కదా, లేకపోతే చెత్త వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఎక్కువ దాంట్లో. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఎస్ఎస్ స్టీల్ వాష్ బేసిన్ ఇది. సో మొత్తం గ్రాండ్ అయింది, బాగా చేయించి. ఇది పైనుంచి వీడియో తీసేయండి, చూడండి వ్యూ ఎలా ఉంటుందో. చాలా బాగుంటుందండి, పల్లెటూరు కదండి. అసలు కింద దిగు రాలేకపోయానండి, అసలు అంత బాగుంది. చాలా అసలు మొత్తం దీని పక్కన దీని అంత హైట్ బిల్డింగ్ కూడా ఏం లేవు ఆ ఊళ్ళో, దానివల్ల అసలు కింద రాలేకపోయాము. మొత్తం చాలా బాగుందండి. లైక్, సబ్స్క్రైబ్.